ఆక్యుపై చేసుకుంటున్నారే వక్ఫ్ చట్టం ద్వారా, అక్కడ ఇన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ హిందూ ఆలయాల మీద వేరే మత నిర్మాణాలు ఉండటాన్ని ఎలా స్వాగతించమంటున్నారు? అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? వక్ఫ్కి ఏవైతే రూల్స్ ఉన్నాయో అలాగే హిందూ ఆలయాలకు కూడా రూల్స్ ఉండవా? హిందూ ఆలయాల మీద ఏ నిర్మాణాలు ఉన్నా బేషరతుగా వాటిని పక్కకు పెట్టేయాలి. ఆలయాల పక్కన దర్గాలు, ఆలయాల పైన మసీదులు, లేకపోతే ఆలయాల పైన ఇంకొక నిర్మాణాలు, లేదా పనికి రాకుండా పోయేలాగా ఆ శిథిలావస్థకు చేరిపోయిన ఆలయాల చుట్టూ రకరకాల స్కాములు ఎన్నాళ్ళని భరించారు ఇవన్నీ చూసి. పైగా ఇప్పుడు అలజడి రేగిపోతుందంటే ఎవరి వల్ల అలజడి రేగిపోతుంది? వీళ్ళు పిటిషన్ వేశారు మళ్ళీ. అసలు ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రాజ్యాంగ పద్ధతిని సవాలు చేస్తూ హిందూ శ్రీ ఫౌండేషన్ అనే సంస్థ తమని కూడా ఈ విచారణలో భాగస్వామ్యులను చేయమని సుప్రీంకోర్టును కోరింది. ఈ సంస్థ నిర్లక్ష్యం చేయబడ్డ పురాతన దేవాలయాలను, ఆధ్యాత్మిక యాత్రా స్థలాలని గుర్తించడం, వాటిని మళ్లీ పునరుద్ధరించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంది. అందువల్ల